రాజకీయం అంటూ అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు, సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం, సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు, రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దంటూ మండిపాటు, కొండా సురేఖ మెడలో నూలు దండ వేసిన ఘటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్తో వివాదం మొదలు, బట్టలోడు తీసుకొడతామన్న సురేఖ, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై సురేఖ చౌకబారు వ్యాఖ్యలు, లీగల్ నోటీస్ ఇచ్చిన కేటీఆర్ అంటూ ఇందులో కీలకమైనటువంటిది ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ల మధ్య రాజకీయ వివాదం చౌకబారు మలుపు తీసుకుంది. సినీ నటి సమంత విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేవనెత్తు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారణపై బాధ్యత గల మంత్రి హోదాలో ఉన్న ఆమె నైతికతను పట్టించుకోండి అక్కినే నాగార్జున కుటుంబంపై ఆక్షేపణీయ వ్యాఖ్యలు చేయడం, దానికి కేటీఆర్ బాధ్యుడంటూ ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయపరమైన వివాదాల్లోకి సంబంధం లేని ఒక కుటుంబం అంతర్గత వ్యవహారాన్ని లాగడం, ఉచితానుచితాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.